ఉద్దేశంతో మన బెట్టాని శ్రీనివాసులు గారు లక్ష్మీపురం గ్రామస్తులు, ఇప్పుడు బిజినెస్ పరంగా నెల్లూరులో ఉంటారు. వారు స్వయంగా దీన్ని ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా పెట్టుకొని మత్స్యకార గ్రామం సాధించిన వాళ్ళు పొన్నపూడి కొత్తూరు గ్రామం నుంచి కొండూరు భార్గవ్ స్వర్ణ మస్తానయ్య వారు త్వరగా స్టేజ్ పక్కనే ఉండాలి. లేట్ ఉండకూడదు దయచేసి. ప్రేక్షకులు ఒక మంచి ప్రోగ్రాం జరుగుతుంది. మంచి ప్రోగ్రాం కంటే ఇది కూడా మంచి ప్రోగ్రాం, దాన్ని నన్ను కాదనం. కానీ మంచి ఊపిరి ఉన్నటువంటి మా వాళ్ళని మనం కొంచెం నిరుత్సాహం చేసేటువంటి వాళ్ళు అవుతాము. త్వరగా వచ్చేయాలి దయచేసి. అంటే 600కు గాను 569 మార్కులు సాధించడం జరిగింది. అతనికి మన రామచంద్రపురం పంచాయతీలో మొదటిగా అతనికి సీల్డ్ బహుకరించడం జరుగుతుంది. తదుపరి శ్రీహరికోట మహేంద్ర ఫ్రమ్ రామచంద్రపురం అతను వచ్చేసి ఆ పిల్లవాడు వచ్చేసి 562 మార్కులు సాధించడం జరిగింది. తర్వాత కోలంగారి సుప్రియ 551 మార్కుతోటి సాధించడం జరిగింది. ఫాదర్ వచ్చేసి ఏడుకొండలు, ఊరు వెంకటారాయణపురం. ఆవుల కావ్య 552 మార్కులు సాధించడం జరిగింది. లక్ష్మీపురం అతను ఫాదర్ వచ్చేసి హిమగిరి ఆవల. తర్వాత వావిళ్ళ నాగశ్రీ గగనశ్రీ 547 మార్కులు సాధించడం జరిగింది. ఫాదర్ పేరు జనార్దన్, బిఎన్పురం అంటే వెంకటనారాయణపురం. భక్తాని పోతురాజు 540 మార్కులు సాధించడం జరిగింది. వెంకటనారాయణపురం. ఫాదర్ వచ్చేసి పిచ్చయ్య గారు. కోడూరు రవి శేఖర్ 540 మార్కులు సాధించడం జరిగింది. ఫాదర్ వచ్చేసి నరేంద్ర. వెంకటనారాయణపురం. కోలంగారి శివకృష్ణ 537 మార్కులు సాధించడం జరిగింది. వెంకటనారాయణపురం. ఫాదర్ వచ్చేసి ఏడుకొండలు. మౌనిక 500 మార్కులు సాధించడం జరిగింది. ఫాదర్ వచ్చేసి సీను. రామచంద్రపురం
అలాగే లాస్ట్గా సిహెచ్ రేఖ 492 మార్కులు సాధించడం జరిగింది. ఫాదర్ వచ్చేసి బాబు ఫ్రమ్ లక్ష్మీపురం. వీరందరూ కూడా దయచేసి లేట్ లేకుండా స్టేజీ పక్కనే ఉండి జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమంతో సంస్కరించాలి. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. లేడీస్ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే చదువు కొరకు ఆయన అబ్బాయి చాలా కప్పచ్చు. మీరు కూడా మీ అబ్బాయికి ఎక్కువ మార్కులు వస్తే ఈ విధంగా సన్మానం ఉంటుంది. దయచేసి డాన్స్ చప్పట్లు కొట్టాలి, ఇప్పుడైనా చప్పట్లు కొట్టాలి దయచేసి. ఓకే వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. తదుపరి అంటే రాము గారే సత్కరించడం జరుగుతుంది. పాతూరు బాబు గారు సత్కరించడం బహుకరిస్తున్నారు. ఆ తర్వాత కోలంగారి సుప్రియ 551 మార్కు తోటి. ఓకే చప్పట్లు కొట్టాలి దయచేసి. ఓకే యాంకర్ గారు మేడంని సత్కరించడం జరుగుతుంది సీళ్ళతోటి. అలాగే కోలంగారి శ్రీహరి కోట సాధించడం జరిగింది. ఫాదర్ వచ్చేసి పిచ్చయ్య. ఓకే తర్వాత అంటే ఇద్దరు పిల్లలు చక్కగా చదువుకుని ఎక్కువ మార్కులు సాధించడం జరిగింది. వాళ్ళకి డబుల్ చప్పట్లు కొట్టండమ్మా. ఓకే వెరీ గుడ్. ఆలయ ఈఓ గారు రామకృష్ణులు గారు కూడా. ఓకే వెరీ గుడ్, థ్యాంక్స్ అమ్మా. మీరు చప్పట్లు కొట్టాలి దయచేసి. తమ్ముడు చప్పట్లు కొట్టండి రా, డాన్స్ చేసేటప్పుడు కాదు, ఇది విలువైంది, ఇదే కావాలి మనకి, డాన్స్ కాదు. ఓకే వెరీ గుడ్ అమ్మా. శ్రీ గారి కోట గోపి గారిని సన్మానించవలసి కోరుతున్నా. ఇద్దరు దయచేసి. ఓకే సెకండ్. మత్స్యకార గ్రామాలలో కూడా చదువులో కూడా ఇప్పుడు ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి వారిని సన్మానిస్తే ఇంకా కొంతమంది పిల్లలు ఊపొస్తుందని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. బహుకరణ దాత కుమారి లేదు, మా వాళ్ళు ఎందుకో వేస్ట్, అసలు దేనికి పనికిరారు. భక్తాని శ్రీనివాస ఆధ్వర్యంలో జరుగుతుంది. తదుపరి సాంగ్రెడ్డి గారితో పెద్ద కాపు గారు మరియు మా మాజీ కాపు గారు బంగారయ్య గారు నర్సయ్య గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వెంకటేశ్వర గారికి. ఓకే థ్యాంక్ యూ సార్. పోలంగి సేవ మరియు మత్స్యకార యూత్ వారికి సన్మానం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మనవి ఇప్పుడు ఈయన కుమారి వేణుగోపాల్ గారు అంటే పూల సేవ ఉభయకర్త కాకుండా నాకు గురువు కూడా అయిన, అంటే భిక్ష పెట్టిన గురువు కూడా అయిన, అది అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ సార్. కాపు గారు థ్యాంక్ యూ. మేము మాట్లాడుతున్నామంటే దానికి పునాదేసినటువంటి వ్యక్తి మన ఆవల గిరి గారు. ఎప్పుడు చూసినా మన ఈ రామదత్త బ్రహ్మోత్సవాలలో యాంకరింగ్ చేస్తుంటే మా మత్స్యగారి ప్రోగ్రాంలన్నీ ఈయన ద్వారా జరిగేవి. కానీ ఇప్పుడు పునాదేశం ఆయన శిష్యులు మేము, ఆయన తర్వాత ఆయన బాధ్యత మేము తీసుకొని మేము విధంగా చిన్న కార్యక్రమాల్లో స్టేజీ మీద మాట్లాడగలుగుతున్నామంటే ఆయన పెట్టిన భిక్ష, ఆయన శిష్యులుగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం.
మాట్లాడు. కామాక్షి దేవి రామలింగేశ్వర సమేత ఈ ఏట బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో అంటే ఈ శిలకు వాహన మా పన్నపూడి పెద్దపాలెం గ్రామానికి సంబంధించింది. అది మా 4 ఊళ్ళు ఉన్నాయి. అది ఏటా ఒక ఊరికి మేము నిర్ణయించుకున్నాము. ఈ చేప మా పన్నపూడి కొత్తూరు గ్రామానికి సంబంధించి శిలకు వాహన. ఈరోజు ఈ ప్రోగ్రాంలో బాగా కూడా ఇది గ్రూప్ డాన్స్ ప్రోగ్రాము, ఇంకా ఇది పూలంగ సేవ కానీ, కోలాట, కీలు గుర్రాలు, డీజే బాక్సు, ఇది స్వామికి ఘనంగా అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవం మా కొత్తూరు గ్రామం తరపున మేము ఈ సంవత్సరం చేసుకుంటున్నాము. ఇలాగనే శ్రీ కామాక్షిదేవి సమేత రామలింగ స్వామి దయ వల్ల, అలాగనే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఆయుర్వేదంతో అందరూ అందరూ సంతోషంగా ఉండాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాము. పొన్నపూడి పెద్దపాలెం అంటే మొత్తం 4 గ్రామాలు అవి. పాతూరు, కొత్తూరు, వెంకటనారాయణపురం, లక్ష్మీపురం అంటే ఈ 4 గ్రామాలు ప్రతి ఏటా ఈ యొక్క చిలక వాహనం అంటే మొదటిది 2వ రోజు అనుకుంటాను. ఆ రోజు చిలక వాహనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మాకు ఇంకా ఈ గుడిని మాకు కూడా మా మత్స్యకారులు కూడా ఇంకా బాగా భక్తితో కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే కూడా మాకు బలంగా మా గ్రామం ద్వారా అయితేనేమి మా మత్స్యకారు గ్రామాల ద్వారా అయితేనేమి కూడా మా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా ఊపు సక్రంగా సంతోషంగా జరిపించుకుంటామని, అలాగే మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2024 సంవత్సరంలో శ్రీ కామాక్షిదేవి శ్రీ రామలింగేశ్వర స్వామి సమేత ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా 2వ రోజు చిలక వాహనం. ఈరోజు ఇది ఆనవాయితీగా మత్స్యకారులకు వస్తుంది. ఈ ఉభయాన్ని మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడ ఉభయాన్ని చేసుకుంటున్నాము. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా పూలంగ సేవ కావచ్చు, కోలాటాలు కావచ్చు, కీలుగుర్రాలు కావచ్చు, గ్రామంలో డీజే బాక్సులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి సాయంత్రం నుంచి అల్లాహోలంగా ప్రసాదాలు వితరణ, ఇంకా బ్రహ్మోత్సవాలు ఈరోజు చూసినటువంటి కార్యక్రమాల్లో మత్స్యకారులందరూ పాల్గొని ఈ సంవత్సరం కొండపూడి కొత్తూరు గ్రామం నుంచి ఈ ఉభయాన్ని జరిపిస్తున్నారు. ఏటా ఈ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ మత్స్యకారులందరూ సల్లంగా ఉంటూ, అలాగే భక్తులు అందరూ ఈ గ్రామస్తులే కాకుండా జిల్లా వాసులు ఆంధ్రప్రదేశ్ కూడా సుశక్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాన్ని జరిపించుకుంటున్నాము. Please subscribe my channel. Please subscribe my channel.